ఏదైనా కాంట్రవర్సీ కావాల్సిందే, అది పొలిటికల్గా హీటెక్కి పబ్లిసిటీ రావాల్సిందే. ఇది ఆ నేత తీరు. ఒకప్పుడు పోలీస్ అధికారి నుంచి మొన్నటి మాజీ ఎంపీ వరకు ఆయన లైఫ్ అంతా వివాదాల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు తన కెరీర్కు కలిసి వచ్చిన కాంట్రవర్సీస్ ఇప్పుడు మొదటికే మోసం తెస్తున్నాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు పబ్లిసిటీ కోసం పోయి కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ, ఏ పార్టీ, అసలెందుకు జైలు పాలు కావాల్సి వచ్చింది? కాకి యూనిఫామ్ పక్కన పెట్టి ఖద్దరు వేసుకున్న పొలైట్గా పాలిటిక్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? లాఠీలతో కాఠిన్యం ప్రదర్శించినట్టు రాజకీయాల్లోనూ అలానే చేస్తే కుదురుతుందా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కాంట్రవర్సీకు కేర్ ఆఫ్ అడ్రస్. పోలీస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి దిగజారుడు రాజకీయాలు చేసిన నేతగా చరిత్రలో నిలిచిపోతారు. అన్నిటిలోనూ యాక్షన్ కంటే ఓవర్ యాక్షనే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే కథ అడ్డం తిరుగుతుంది, ప్రజలు పసిగట్టేస్తారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ విషయంలో కూడా ఇదే జరిగింది. గుంటూరులో ఓవర్ యాక్షన్ చేసి అరెస్ట్ అయ్యారు. ఎస్ఐగా కెరియర్ ప్రారంభించి సిఐగా ప్రమోషన్ పొందిన తర్వాత ఈయన స్టైల్ మారిపోయింది. సినిమాల ప్రభావమో లేక ఈయనకు సహజ గుణమో తెలియదు గాని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ విమర్శలకు కేంద్రంగా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్గా ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ అంటూ ప్రచారం చేయించుకున్న మాధవ్కు అన్నీ కలిసి వచ్చాయి. అప్పట్లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి హీరోయిజం ప్రదర్శించారు. ఒక పోలీస్ అధికారి ఇలా చేయడం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. దీంతో మాధవ్ ఇమేజ్ పెరిగింది. అదే స్పీడ్ తో కాకి వదిలేసి ఖద్దరు తొడిగారు. వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం, హిందూపురం నుంచి గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే లోక్సభకు ఎన్నికైన తరువాత కూడా ఈయన స్టైల్ మాత్రం మారలేదు. నోటి తీట ఎక్కువ. వైసీపీ ఎంపీగా ఈయన న్యూడ్ వీడియో ఎంత వైరల్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అదే మాధవ్ పొలిటికల్ కెరియర్ ను పతనం చేసింది. వివాదం నుంచి కోలుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంత వర్కౌట్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది. వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవడమే బెటర్ అయిందని భావించారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా మళ్లీ పుంజుకోవాలనుకున్నారు. ఎప్పటిలానే దూకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని రాప్తాడుపై గురిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలని చూశారు. కానీ ప్రకాష్ రీ ఎంట్రీతో మాధవ్కు బ్రేక్ పడింది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో జరిగిన ఘటనలను అనుకోకుండా పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత కురుబ లింగయ్య మర్డర్ను ప్రకాష్ రెడ్డి తన స్వార్థం కోసం హత్య రాజకీయాలుగా చిత్రీకరించడంతో జగన్ దీనిని పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో తానేం తక్కువ కాదన్నట్టుగా మాధవ్ కూడా ప్రకాష్ రెడ్డి స్టైల్లో యాక్షన్ సీన్లు చేయాలని చూశారు. వైసీపీ కార్యాలయానికి వెళ్లి జగన్ కు భద్రత లేదంటూ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై కామెంట్స్ చేశారు. ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థను, మంత్రి నారా లోకేష్ ను కించపరిచేలా కామెంట్స్ చేశారు. అక్కడితో అయినా ఊరుకున్నారా అంటే అదీ లేదు. ఇంకా ఎక్కువ ఫోకస్ కావాలని ప్లాన్ వేసుకున్నారు. ఇటీవల జగన్ సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది. టీడీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు. కేసు నమోదవడంతో గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అధినేత జగన్ దృష్టిలో పడటానికి మాధవ్ సినిమాటిక్ యాక్షన్ సీన్స్ ప్రదర్శించారు. కిరణ్ ను పోలీస్ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తన అనుచరులను వెంట పెట్టుకుని గుంటూరు చుట్టుగుంట సెంటర్ దగ్గర కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆవేశంగా వచ్చి కిరణ్ పై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిని కూడా తోసేసే ప్రయత్నం చేశారు. మాధవ్తో వచ్చిన 5గురు పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదంతా సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ షో చేశారు. అప్పటి వరకు సంయమనం పాటించిన పోలీసులు మాధవ్ చర్యలతో అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మాధవ్తో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు.
మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనూ ఓవర్ యాక్షన్ చేశారు. చివరకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. గోరంట్ల మాధవ్ పబ్లిసిటీ స్టంట్లు చూసిన సొంత పార్టీ నేతలు తగిన శాస్తే జరిగిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వివాదాస్పదం చేయడం ఈయన నైజంగా మారింది. పబ్లిసిటీ స్టంట్, చీప్ ట్రిక్స్ మాధవ్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో సందేహం లేదు. అయితే ఓవర్ యాక్షన్ జైలు వరకు తీసుకెళ్తుందని బహుశా ఊహించి ఉండరేమో. భవిష్యత్తులో అయినా మారతారో లేదో చూడాలి.